కెమెరాలో చూపించేవాడిని కానీ మా దాంట్లో చూపించకూడదు రిస్ట్రిక్షన్, లేకపోతే నాకంటే ఎక్కువ ఉంటుంది నటన చూపిస్తే మాత్రం కెమెరాలో. తమ్ముళ్ళు ఇప్పుడు మధ్యలో ఒక డైలాగ్ వినిపించింది, విన్నారా? జాయితో జాన్ జాతా నైతే బాడీ ఆతా అని. ఎవరో ఇది ఒక చెంబు కాపర్ చెంబు అనమాట. అది దుబ్బిన పెట్టే అలవాటు లేదనమాట మన. అయితే మళ్ళీ మార్చుకున్నాను మైండ్ సెట్. మటన్ ఏం తీసుకుంటాంలే, అంత 700 రూపీస్ అలా ఉంటుంది, 800 కిలో. తమ్ముళ్ళు వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. తమ్ముళ్ళు మనది ఈ రోజు నుంచి ఏ షిఫ్ట్ అనమాట. బీ షిఫ్ట్లో వీడియోస్ మిస్ అయిపోయి కొద్దిగా పెట్టలేకపోయా. అయితే ఏ షిఫ్ట్ స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి. మార్నింగ్ 6 to 1 వరకు మన డ్యూటీ అనమాట. అయితే మార్నింగ్ లెగ్సే 5 అవుతున్న టైం ఇప్పుడు. ఫ్రెష్ అప్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి డ్యూటీకి బయలుదేరాలన్నమాట. ఓకేనా? తమ్ముళ్ళు మనం లెగ్గానే ప్రెస్ చేసుకొని చూస్తున్నారా ఏంది, ఒక చెంబు కాపర్ చెంబు అనమాట. అది మా ఇంట్లో కాపర్ చెంబు అవైలబుల్గా ఉంది కాబట్టి నేను తాగుతున్నా, హెల్త్కి మంచిది. ఇది మీ ఇంట్లో కూడా ఉంటే ట్రై చేయండి, ఓకేనా? నిండగా తాగేవా లెగ్గానే ఎంటీ స్టమక్. ఇది తాగడం వల్ల ఏంటంటే బెనిఫిట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపర్తో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. ఇంకోటి ఏంటంటే మార్నింగ్ ఎంటీ స్టమక్ వల్ల తాగడం వల్ల చాలా మందికి మోషన్ ఫ్రీగా అవుతుంది అనమాట. మనకి ఇది తాగడం వల్ల మోషన్ ఫ్రీగా అవుతుంది అనమాట. ఎప్పుడు లెగ్గానే ఫస్ట్ 1/2 లీటర్ to 1 లీటర్ మధ్యన వాటర్ తాగండి, ఓకేనా? నా అయిపోయింది, ఫస్ట్ అప్ అయిపోయింది అనమాట. ఇప్పుడు డ్యూటీ డ్రెస్ వేసేసుకోవడం. డ్రెస్ తీసుకొని మార్నింగ్ నాకు కొద్దిగా మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదవంతే టైం నాకు సెట్ అవ్వదు అనమాట. అందుకోసం నేను రూమ్లో చదువుకొని వెళ్ళిపోతాను నమాజ్ కూడా. డ్యూటీకి వెళ్ళేటప్పుడు నమాజ్ చదివేసుకున్నాను. ఇప్పుడు నమాజ్ చదువుకొని బయలుదేరినా డ్యూటీకి. మొత్తానికి మన పెళ్లి కొడుకు ముస్తాబ్ మొత్తం అయిపోయింది అనమాట. పెళ్లి కొడుకు ఎలా తయారవుతారో అలా తయారవ్వాలి. డ్యూటీకి వెళ్ళే మొత్తం పెన్, ఐడి కార్డు, వాచ్, ఇది అది లెక్క. మనకి ఇంకేంటంటే అలవాటు, మనకి దుబ్బిన పెట్టే అలవాటు లేదనమాట మన ఏరికి. ఏదైనా సరే ఇలా ఉన్న తలని ఇలా కొద్దిగా బెండగా చేసి మన చేతుల్లో చేసేస్తే మనకి ఇంకా హెయిర్ స్టైల్ కూడా సెట్ అయిపోయినట్టు అనమాట. కాబట్టి మరి ఇంకా నమాజ్ చదువుకుందాం. నమాజ్ టైం అయిపోయింది కాబట్టి నమాజ్ చదువుకొని షూస్ అనేది చేసుకొని బయలుదేరిపోవాలి. నా మ్యాట్, నమాజ్ మ్యాట్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇదనమాట. ఇది మన నమాజ్ మ్యాట్. ఇది మన క్యాబ్ నమాజ్ చదువుకోండి. ఓకే, అయితే నమాజ్ చదువుకొని కలుద్దాం మళ్ళీ. చాలా గ్యాస్ వేసుకోవచ్చు, అయిపోవచ్చు లోపల రామా. అయితే తమ్ముళ్ళు నమాజ్ అయిపోయింది, షూస్ వేసుకొని జాగ్రత్తగా బయలుదేరిపోవడం ఎయిర్పోర్ట్కి. ఇదన్నమాట లెక్క. బీ షిఫ్ట్ చేసి వచ్చావు, నైట్ పడుకున్నా అనమాట. నైట్ పడుకున్నా మళ్ళీ మార్నింగ్ లేచి డ్యూటీకి రెడీ అయ్యా. జస్ట్ పడుకుంటూ నైట్ 12 అలా అయిపోయింది. లెగిసా మళ్ళీ ఇప్పుడు వాళ్ళందరూ దగ్గర 4 to 5 hours నిద్ర అనమాట. మళ్ళీ 5కి లేచి ఇప్పుడు బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి మొత్తం అంతా చేసి నమాజ్ చేసుకొని ఎయిర్పోర్ట్కి బయలుదేరిపోయా. 6 లోపు ఉండాలన్నమాట ఎయిర్పోర్ట్లో. 6 o'clock లోపు. మళ్ళీ 1 o'clock అయిపోద్ది షిఫ్ట్. ఇప్పుడు బయలుదేరాం. నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే మీ ఉదయం ఉండడం వల్ల అన్ని పనులు కలిసి వచ్చేస్తున్నాయి అనమాట. ముందు నేనే చేసుకున్నావాడిని అన్ని లెగిసి ఈ పనులన్నీ చేసుకుంటూ మళ్ళీ ఎగ్స్ బాయిల్ చేసుకోవాలా, లేకపోతే శనగలు ఉంటే శనగలు, బ్రెడ్ ఉంటే బ్రెడ్, ప్రతిదీ నేనే చేసుకునేవాడిని. ఇప్పుడు ఇలాగా ఉదయమ్మ గారు ఉండడం వల్ల అన్నీ కలిసి వస్తున్నాయి. ఇదిగోండి మిల్క్ కూడా రెడీగా ఉందన్నమాట. అది ఎక్కువగా మంచి పడిపోతుంది. ముందు మిల్క్ తాగేసి బయలుదేరిపోవడం ఎయిర్పోర్ట్. కెమెరాలో చూపించేవాడిని కానీ మా దాంట్లో చూపించకూడదు రిస్ట్రిక్షన్, లేకపోతే నాకంటే ఎక్కువ ఉంటుంది నటన చూపిస్తే మాత్రం కెమెరాలో. చూడండి ఎలా చూస్తున్నా. ఓకే, డైరెక్ట్ ఇంకా మరి ఎయిర్పోర్ట్కి వెళ్ళాక కలుగుతాం, ఓకేనా? టైం చాలు. ఇంకా నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాక ఇక్కడ రీచ్ అయిపోయాక చూపిస్తాను ఎయిర్పోర్ట్కి వచ్చేసింది, ఓకేనా తమ్ముళ్ళు? అయితే తమ్ముళ్ళు డ్యూటీకి బయలుదేరిపోయాం అనమాట. యాజ్ యూజువల్గా మన ఫ్రెండ్ కాడికి వెళ్ళి ఇప్పుడు రిసీవ్ చేసుకోవాలన్నమాట. మనం చూస్తున్నారు కదా ఎర్లీ మార్నింగ్ ఎలా ఉందో. టైం 5:30 అవుతుంది అనమాట. టైము వెనకాల మీకు కనిపిస్తుంది. నైట్ టైం ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 5:30 కాబట్టి మనకి.
తమ్ముళ్ళు అయితే మనం శంషాబాద్కి వచ్చాం అనమాట. శంషాబాద్ సంగీత ఐడియా ఉంటుంది చాలా మంది. చూడండి వెనకాల కనిపిస్తుంది ఆ బోర్డు సంగీత. అదిగోండి మా ఫ్రెండ్ కూడా నించొని కనిపిస్తున్నాడా, సుక్కు దానయ్య టీ తాగుతున్నాడు అనమాట. నాకు కూడా అడిగి టీ తాగుతామని, కాకపోతే మనం రూమ్ నుంచి బయలుదేరేటప్పుడు పాలు తాగిస్తాం కదా బూస్ట్తో కలిపింది, అదనమాట. ఇంకా మనల్ని పికప్ చేసుకొని వెళ్ళిపోవడం ఎయిర్పోర్ట్కి. ఇప్పుడు ఇదిగోండి అయితే తమ్ముళ్ళు మొత్తానికి మనం ఎయిర్పోర్ట్కి వచ్చాం అనమాట. ఎయిర్పోర్ట్కి వచ్చేసి మనది పార్కింగ్ అనమాట. 2 వీలర్స్ పార్కింగ్లో మన బైక్ని పార్క్ చేస్తాం. అది ఎయిర్పోర్ట్లో ఐడియా ఉంటుంది చాలామందికి. క్యాంటీన్ చూస్తున్నారు కదా, ఉడిపి క్యాంటీన్ అనమాట. ఇది ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తున్నారు లేదా ఎయిర్పోర్ట్కి ఎక్కువగా రావడం వెళ్ళడం చేస్తుంటారు కదా, వాళ్ళకి ఐడియా ఉంటుంది ఉడిపి క్యాంటీన్ గురించి. ఓకే అయితే మరి వచ్చేసాం కదా, డ్యూటీ ఎక్కిపోయి మనం మన ఫస్ట్ మీల్స్ బ్రేక్ఫాస్ట్లో కలుద్దాం. మళ్ళీ ఏం తెచ్చా ఏంటి తిందాం చూపిస్తాం మీకు, ఓకేనా తమ్ముళ్ళు. అయితే మనది బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. అయితే మార్నింగ్ మనం డ్యూటీకి వచ్చేటప్పుడు ఆల్రెడీ చూసారు కదా, మిల్క్ తాగేసి వచ్చాం బూస్ట్ కలుపుకొని. ఇప్పుడు మనది టైం ఏమొచ్చి ఎగ్జాక్ట్గా 8 అవుతుందన్నమాట. ఇప్పుడు ఒక బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకుందాం. ఏంటనేది చూపిస్తా. హై ప్రోటీన్ వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబినేషన్లో అనమాట. ఇది అయిపోతే మ్యాక్సిమం 10:30, 11కి మళ్ళీ లంచ్ మీల్ తీసుకోవాలన్నమాట. ఒకవేళ టైం ఉంది తీసుకుంటే, లేకపోతే డైరెక్ట్ రూమ్కి వెళ్ళి తింటా అనమాట. 1కి వెళ్ళిపోతాం కాబట్టి. ఎందుకంటే మధ్యాహ్నం మళ్ళీ మీల్స్ అది రెడీ తినేటప్పటికి టైం 3 అవుతుంది కాబట్టి మనం 1 o'clock అయినా తినొచ్చు. అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట టైం, అర్థమైనా. మొత్తానికి రోజుకి 5 మీల్స్ తీసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తాను మీకు 5 మీల్స్ టోటల్, ఓకేనా. ఏమేమి తింటున్నాను అనేది, నైట్ పడుకున్నంత వరకు ఏమేమి తింటాను అనేది మీకు చూపిస్తాను. పదండి చూద్దాం ఏంటేంటి తెచ్చాను. క్యాంటీన్లో ఎంటర్ అయిపోయి అనమాట, చూపిస్తాం ఏం తెచ్చాను. అదే తమ్ముళ్ళు వచ్చాం, క్యాంటీన్కి వచ్చాం, కూర్చున్నాం అనమాట. ఏం కట్టింది ఏంటి మన మేడం గారు చూద్దాం, చూపిస్తాను మీకు కూడా. పదండి చూద్దాం. బాక్స్, క్యారేజ్ బాక్స్, ఎగ్స్, 3 eggs అండ్ శనగలు అనమాట. నైట్ నానబెట్టేసి మొత్తం మార్నింగ్ వచ్చే ముందు బాయిల్ చేసాం అనమాట. కాబూలి చెన, కిడ్నీ బీన్స్, కొమ్మ శనగలు, పెసలు అన్నీ అయిపోయాయి. పదండి ఇంకా మరి లాగించేద్దాం, లేట్ ఎందుకు. అయితే ఈ ఎగ్స్ మొత్తం మనం కంప్లీట్ హోల్ ఎగ్స్ తినాలన్నమాట. 3 తీసుకొచ్చాం కదా, 3కి 3 విత్ ఎల్లోతో సహా తినాలి, ఓకేనా. అయితే తమ్ముళ్ళు మన బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తాం అనమాట. ఉడకబెట్టిన శనగలు, బాయిల్ చెన అండ్ దాంతోపాటు 3 హోల్ ఎగ్స్ అనమాట, బాయిల్డ్ ఎగ్స్ మొత్తం అవగొట్టేసాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇది మన స్టాఫ్ క్యాంటీన్ అనమాట. ఆల్రెడీ చూపించే వీడియోలో మీరు చూసుంటారు, మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. అయితే ఒక మీల్ కంప్లీట్ అయ్యింది, ఓకేనా. ఇప్పుడు సెకండ్ మీల్ ఏమొచ్చి చూద్దాం, 11-11:30 మేబీ. ఒకవేళ అయితే మ్యాక్సిమం ట్రై చేస్తా. ఒకవేళ అవ్వకపోతే ఇంటికి వెళ్ళి మళ్ళీ 1:30, 1 o'clockకి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి ఆ టైంలో తింటాం అనమాట. ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం మనం తినేటప్పటికి ఎలాగా 3 అవుతుంది, టైం 3:30 అవ్వచ్చు. అందుకోసం కలుద్దాం అయితే మళ్ళీ, ఓకేనా. తమ్ముళ్ళు అయితే మనది డ్యూటీ ఫినిష్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జిట్ అయ్యాం, ఎయిర్పోర్ట్ రూట్లో ఉన్నాం. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎలాగైనా అది 1:15 అవుతుంది అనమాట. 1:30కి నమాజ్ టైం అనమాట శంషాబాద్లో. అలా మస్జిద్కి వెళ్ళిపోయి నమాజ్ చదువుకొని రూమ్కి వెళ్ళిపోవడం అనమాట. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి నేను ఎలాగా ఇప్పుడు 10:30కి 11కి మధ్యలో బ్రంచ్ మీల్ తీసుకుందాం అనుకున్నా, మీల్ తీసుకోలేదు. అయితే రూమ్కి వెళ్ళి ఏదో జ్యూస్ గీసి తాగేసి దాని తర్వాత రూమ్కి వెళ్ళి ఫుడ్ అది బుక్ చేసుకునేటప్పటికి మనకి టైం 3:30 అవుతుంది అనమాట, మీల్ నెంబర్ 3కి. ఓకే అయితే ఇంకా మొత్తం ఎందుకు చెప్పడం చూపిస్తాను పదండి. ఇంకా ఆల్రెడీ నేను డ్రైవింగ్లో ఉన్నాను కాబట్టి ఎక్కువసేపు కూడా మాట్లాడలేను, చూపిస్తాను మధ్యకి వెళ్ళాక, ఓకేనా. అవునమాట, హర్యానా కుర్రోడు, హర్యానా నుంచి వచ్చి ఇక్కడ జాబ్ చేస్తున్నాను. సరే ఎయిర్పోర్ట్ వచ్చినట్టుగా ఐడియా ఉంటుంది, ఎయిర్పోర్ట్ రూట్ మొత్తం ఇది. తమిళ్లో అయితే వచ్చేసాం, మొత్తానికి శంషాబాద్ వచ్చేసాం అనమాట. మనం మా ఫ్రెండ్ కూడా దిగిపోయాడు, వెళ్ళిపోతున్నాడు, కనిపిస్తున్నాడో లేదా ఇందులో. నేను మస్జిద్ దగ్గరకు వచ్చాం అనమాట. ఇప్పుడు బైక్ పార్క్ చేసి మనం నమాజ్కి వెళ్ళిపోవడమే, మస్జిద్లోకి. నమాజ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి మటన్ తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట. నేను ముందుగానే తెచ్చి పెట్టుకుంటాను మటన్ కానీ చికెన్ ఎగ్స్ మొత్తం రూమ్లో. చూస్తా నమాజ్ చదివాక ఒకవేళ మైండ్లో వెళ్ళాలి అని అనిపిస్తే వెళ్ళి మటన్ తీసుకుని వచ్చేస్తా. పదని ఇంకా నమాజ్ చదువుకుంటా. అయితే తమ్ముళ్ళు జాగ్రత్తగా రూమ్కి వచ్చేసాను అనమాట. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళా, ఎయిర్పోర్ట్ నుంచి మస్జిద్ నుంచి అదే మటన్ తీసుకుందాం అని చెప్పా.
అయితే మళ్ళీ మార్చుకున్నాను మైండ్ సెట్. మటన్ ఏం తీసుకుంటాంలే, అంత 700 రూపీస్ అలా ఉంటుంది, 800 కిలో, దాని బదులు 200-250లో మనకి చికెన్ వచ్చేస్తుంది కదా అని మైండ్ సెట్ మార్చుకొని మస్జిద్ నుంచి బయటకు వచ్చేసి చికెన్ షాప్కి వెళ్తే చికెన్ షాప్ కట్టేసింది. ఇదే డబ్బా ఈరోజు చికెన్ షాప్ కట్టేసింది అని ఆలోచిస్తే ఈరోజు October 2 గాంధీ జయంతి, తెలియదు, మర్చిపోయా. జాగ్రత్తగా ఇంటికి వస్తానమాట. అయితే నైట్ వండింది కొద్దిగా చికెన్ ఉంది. ఆ చికెన్ ఒకవేళ సరిపోయింది, సరిపోకపోతే మరి ఇంకా 2-3 గుడ్లు పగలగొట్టి జాగ్రత్తగా ఆమ్లెట్ వేసి దాంతోపాటు లాగించడమే. మా మేడం గారు చెప్పాను, జ్యూస్ ఏదో చేసి పెడతానన్నది, పెట్టింది, అదిగోండి లోన్ కనిపిస్తుందా, ఇదే అన్నీ ఫ్రూట్ మిక్సింగ్ అనమాట. ఇందులో యాపిల్, గ్రేప్స్ అండ్ బనానా, ఈ 3 ఉన్నాయి, ప్లస్ మిల్క్. ఇది తాగేసి ఎలాగా మనది ఇంకా ఫుడ్ రెడీ అవుతుంది అనమాట. 3:30 అవుతుంది తినేటప్పటికల్లా ఇది తాగేసి పెడదాం, కష్టపడి చేసినందుకు. ఇది రెడీ అవుతుంది ఫుడ్ ఇంకా మనది. ఇదిగోండి మనది మిక్స్ ఫ్రూట్ జ్యూస్ అనమాట. వేసేద్దాం, వేసి లాగేసి తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ జాగ్రత్తగా మధ్యాహ్నం మీల్స్ లంచ్ లాగించడమే. ఓకేనా? ఇదనమాట. మనం వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే మొత్తం కంప్లీట్గా 5 మీల్స్ తీసుకోవాలన్నమాట. జస్ట్ 3 పూటలు తినేసి మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ తినేసి వెయిట్ గెయిన్ అయిపోవాలి, లావుగా అయిపోవాలి, సన్నంగా ఉన్న వాళ్ళు అంటే అవ్వదు. ఇలా మంచి మధ్యలో ఎక్కువ ఉండాలి. ఫ్రూట్స్ అయితే ఫ్రూట్స్, జ్యూస్ అయితే జ్యూస్, ఏదో ఒకటి చెత్తవి కాకుండా. లావు అవ్వాలి కదా అని ఈ బయట ఈ సమోసాలు, గిమోసాలు, హాట్ షాట్లు, ఈ మిక్చర్లు, బిస్కెట్లు ఇటువంటి తినేసారనుకోండి లావు అవుతారు. కాకపోతే బాడీలో వేస్ట్ ఫ్యాట్ వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? అటువంటి తినకుండా మంచి ఫ్రూట్స్, ఫ్యాట్ తక్కువ ఉన్నది అనమాట, ఆయిల్ తక్కువ ఉన్నది, స్వీట్ తక్కువ ఉన్నది, ఇటువంటివి తినండి. ఓకేనా? ఎక్కువ మాట్లాడితే జ్యూస్ మళ్ళీ చల్లారిపోయింది, వేడెక్కిపోద్ది, తాగేస్తాను వేడెక్కిలోపు. తమ్ముళ్ళు అయితే మధ్యాహ్నం డ్యూటీ నుంచి వచ్చాక ఫ్రెష్ అప్ అయిపోయి జ్యూస్ తాగేసి పడుకున్నా కదా, పడుకోవడం మంచి నిద్ర తగ్గిస్తుంది అనమాట. ఇది షిఫ్ట్ చేంజ్ అయింది అనమాట. B2 A షిఫ్ట్లోకి వచ్చాం. అంటే ఆఫ్టర్నూన్ 1 o'clockకి వెళ్ళి షిఫ్ట్కి 9 o'clock వచ్చా. 9కి వచ్చి మళ్ళీ నైట్ 12 పడుకొని మళ్ళీ మార్నింగ్ 5కి వెళ్ళిపోయావు కదా డ్యూటీ. అందువల్ల నైట్ నిద్ర మనకి సరిపోవడం వల్ల మధ్యాహ్నం వచ్చి జ్యూస్ తాగడం వల్ల మంచి ఎండలో వచ్చి అది నిద్ర పట్టేసింది. అయితే నేను ఇప్పుడు 6కి లెగిసి నమాజ్ అది చదివేసుకొని ఇప్పుడు కూర్చున్నా తినడానికి. మధ్యాహ్నం 3కి తినాల్సింది మేలే, ఇప్పుడు 6:30 అవుతుంది, 6:37 అవుతుంది అనమాట టైం. ఇప్పుడు కూర్చొని తింటున్నా. ఇది చికెన్ నిన్న నైట్ ఇచ్చింది అనమాట. ఎలాగ మనకి ఇలా కలిసి వస్తుంది. దాంతోపాటు 2 బాయిల్డ్ ఎగ్స్ అండ్ ఇదేమొచ్చి కూర, పాలకూర, ఆకుకూర అనమాట. ఈ 3 ఇప్పుడు తినేసి నేను ఎలాగ మళ్ళీ 8 o'clockకి నమాజ్కి వెళ్తా, అప్పటికి డైజెస్ట్ అయిపోద్ది. ప్లస్ జిమ్ నేను నమాజ్ చదివిన తర్వాత నైట్ క్లోజ్ చేసే ముందు వెళ్తాను అనమాట. ఎందుకంటే మనం కొద్దిగా వీడియోస్ అది చేయాల్సి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మధ్యలో వెళ్ళి చేస్తే కొద్దిగా మనకి ఇబ్బందిగా ఉంటుంది. చాలా మంది కుర్రలు చేస్తుంటారు, వాళ్ళ మధ్యన వీడియో చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చేయను. ఇది మీల్స్ లాగిచ్చి నమాజ్ చదివేసి జిమ్కి వెళ్ళి జిమ్ కంప్లీట్ చేసి మళ్ళీ వచ్చి మళ్ళీ మీల్స్ లాగేస్తాను అనమాట. అదే అయితే తమిళ్లో మాది మీల్స్ కంప్లీట్ అయిపోయింది. 3:30కి తినాల్సింది 7కి తిన్నా అనమాట. ఇప్పుడు అలా మస్జిద్కి వెళ్ళిపోయి నమాజ్ చదివేసుకొని జిమ్. ఈరోజు కొద్దిగా షోల్డర్స్ అండ్ మన లెగ్స్ ట్రైన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. పదండి ఇంకా డైరెక్ట్ జిమ్లో అనమాట. మస్జిద్ ఆల్రెడీ మీకు చూపించాను కదా, చాలా వీడియోస్లో చూపించా. అలాగే మధ్యాహ్నం ఈ వ్లాగ్లోనే మధ్యాహ్నం డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు కూడా మీకు చూపించా. ఇప్పుడు డైరెక్ట్గా అనమాట. అది లెక్క. అయితే తమ్ముళ్ళు వచ్చేసాం అనమాట జిమ్కి. మనం డైరెక్ట్గా రూమ్ నుంచి బయలుదేరి నమాజ్ అది చదివేసుకొని జిమ్కి వచ్చేసాం. 4th floor అనమాట. మా వాడు ఫ్రెండ్ కూడా ఇప్పుడు వచ్చిండు అనమాట. ఉంది, అందరు సపోర్ట్ ఉంది మనకి, ఇంకా రావాలా సపోర్ట్. ఓకే పదండి వెళ్ళి షోల్డర్స్ అండ్ లైట్గా లెగ్స్ ట్రైన్ చేద్దాం మన స్టైల్లో. जाते जान जाता आए तो बढ़ जाता है. अरे शोल्डर వేసుకోవాలడా. తమ్ముళ్ళు ఇప్పుడు మధ్యలో ఒక డైలాగ్ వినిపించింది, విన్నారా? జాయితో జాన్ జాతా నైతో బాడీ ఆతా అని. ఎవరో ఇదిగోండి మా పెద్ద బాడీ పిల్లర్ అనమాట. మన యాదవ్ జిమ్ చూసారు షోల్డర్స్ ఎలా ఉందో, ట్రైసెప్స్ బైసెప్స్ మొత్తం ఎక్కడ వేరేసారా అట్లా ఉంటుంది అనమాట. ట్రైన్ విత్ విశాల్ అనమాట. న్యూ అకౌంట్ ఓపెన్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ లో, ఫాలో చేయండి. ఓకేనా? మోడర్ turning losses into gains. I'm the boss, I'm making change. I've been rocking this exchange, popping off and risking things. Gonna make a fucking name. I just wanna be famous, but I don't want that cheap fame. No, I'm not that vain. I just wanna be greatness. I just wanna be greatness. I just wanna be greatness. I just wanna be greatness.
I'm going off every chance I get. I don't really take a loss, well, I'll admit. That's why I'll make it to the top, yeah, I commit. And no, I'm never getting lost, I get after it. Investing in my own. తమ్ముళ్ళు చూసారుగా వర్కౌట్ షోల్డర్స్ అండ్ లెగ్స్ అనమాట. లెగ్స్ అంతగా ట్రైన్ చేయలేదు, జస్ట్ ఒక 2 వేరియేషన్స్ చేశా. ఎందుకంటే లెగ్స్కి మళ్ళీ ప్రత్యేకంగా డే పెడదాం. ఈరోజు ఓన్లీ షోల్డర్స్ పంప్ చేసా, గట్టిగా చేశాను అనమాట. షోల్డర్స్ చాలా ట్రైన్ చేసి షోల్డర్స్ చేసి కొద్దిగా లెగ్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాలన్నమాట. ఎందుకోసం ఎందుకు నేను లెగ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నానో చెప్తా ప్రత్యేకంగా. దానికి ఒక వీడియో తీసి లెగ్స్ వర్క్ చేసేటప్పుడు, ఓకేనా? అది పదండి మరి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ మీల్ తీసుకొని ఈరోజు వ్లాగ్ ఫినిష్ చేద్దాం అనమాట. ఇలా ఫాలో అయిపోయి నేను ఏదో అయితే ఫాలో అవుతున్నాను, ఫాలో అయిపోతే చాలు, ఈజీగా బాడీ వస్తుంది, ఓకేనా? ఏది పడితే తినేసి ఏది పడితే చేయనవసరం లేదు. నా వీడియోస్ చూడండి, చీప్ అండ్ బెస్ట్లో వర్కౌట్ ఎలా చేయొచ్చో చూపిస్తున్నాను అనమాట. అది మీ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్ అన్న అంతే, ఓకేనా? అయితే తమ్ముళ్ళు ఇది మనది లాస్ట్ ఫైనల్ మీల్ అనమాట, నైట్ డిన్నర్ది. మొత్తం చూసారు కదా, మార్నింగ్ నుంచి నేను ఏం తిన్నా ఏం చేశా అనేది. మొత్తం హై బడ్జెట్ ఇది అది మనం ఏం తినలేదు, నార్మల్. అందరూ నేను తినంది ప్రతి ఒక్కరు తినొచ్చు, అంత సింపుల్ బడ్జెట్లో చెప్పారనమాట మీకు, ఓకేనా? నార్మల్ జనరల్ థింగ్స్ అందరు తినేదే తిన్నాను నేను, డిఫరెంట్గా ఏం తినలేదు, డిఫరెంట్గా ఏం చేయలేదు నేను, ఓకేనా? దాంతో చేస్తూ మనం ఇది మెయింటైన్ చేస్తున్నాం, చూస్తున్నారా? అది ఇప్పుడు నైట్ ఏంటంటే స్పెషల్ ఇది చూస్తున్నారా, ఏటి ఇది అని ఇదిగోండి తీస్తున్నా చూడండి, సూప్ అనమాట. అయితే డైలీ రైస్ చపాతీ అది తింటున్నాం, బోర్ కొట్టి ఏం తింటావు రైస్ చపాతీ అని సూప్ తయారు చేస్తాం. సూప్లో ఏముంటుంది, ప్రోటీన్ ఇది అది రావచ్చు మీకు డౌట్, కాకపోతే ఇందులో క్యారెట్, ఓకేనా, స్వీట్ కార్న్ ఇవన్నీ వేసాం. దీంతో పాటు దీని లోన చికెన్ కూడా వేసాం అనమాట. కనిపిస్తుందా? ఇదిగోండి చికెన్ మొత్తం బోన్స్ తీసి చూస్తున్నారు కదా, ప్రోటీన్ అనమాట. మనకు బాడీకి కావాల్సింది ప్రోటీన్. అది మీరు చికెన్ రూపంలో తీసుకోండి, లేదా గుడ్లు రూపంలో తీసుకోండి, పాలు రూపంలో తీసుకోండి, ప్రోటీన్ పౌడర్ రూపంలో తీసుకోండి, మీ ఇష్టం ఏదైనా సెకండ్ మనకి ప్రోటీన్ కావాలన్నమాట. అది సూప్ తీసుకుని అందులో చికెన్ మొత్తం ఇది చేసి వేస్తాం, చికెన్ సూప్ అయిపోయింది అనమాట. బాడీకి కావాల్సిన ప్రోటీన్ దొరికేస్తుంది వర్కౌట్ చేసి వచ్చాం కాబట్టి. ఇది చికెన్ సూప్, ప్రోటీన్ సూప్ అనమాట. ప్రోటీన్ షేక్ ఎలాగో మనకి అలాగది ప్రోటీన్ సూప్ అనమాట. ఇది ఉంటే ఏదైనా తినొచ్చు, ఎలాగైనా బాడీని మెయింటైన్ చేయొచ్చు, అర్థమైంది నా తమిళ్. అది ఇటువంటివి మంచి మంచి వ్లాగ్స్ మీకోసం తీసుకొస్తా, ఓకేనా? మన ఈ వ్లాగ్ని లైక్ వేసుకోండి, అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే మన కొత్త తమ్ముళ్ళు ఎవరైనా ఉంటే జిమ్ మీద ఇంట్రెస్ట్, ఇలాగ మన ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్ అనే తక్కువ బడ్జెట్లో లో బడ్జెట్లో మనం తిన్నది తింటూ వర్కౌట్ చేసి చూపిస్తున్నాడు, అలాగే బాడీ కూడా పెంచి చూపిస్తాను చెప్పండి, ఓకేనా? మళ్ళీ కలుద్దాం వేరే వ్లాగ్లో. బాయ్ అండ్ గుడ్ నైట్ తమ్ముళ్ళు.